శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో గురుగ్రహం యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. జూన్ 2వ తారీఖు గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కర్కాటక రాశి గురుగ్రహం ఉచ్చక్షేత్రము. అన్ని రాశుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా ఉచ్చక్షేత్రంలో ఉండేటటువంటి గ్రహాలు మంచి ఫలితాలనే ఇస్తాయి, శుభ ఫలితాలనే ఇస్తాయి. అన్ని గ్రహాల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఏ మూర్తిత్వం లభిస్తోంది, ఏ భావాలపై దృష్టి ఉంది, ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి 4వ భావంలోకి ప్రవేశిస్తాడు. 4వ భావంలోకి దృష్టిలో వచ్చేసి 8వ భావం పైన, 10వ భావం పైన, 12వ భావం పైన ఉంటాయి. రజిత మూర్తిత్వం వచ్చింది. రజిత మూర్తిత్వం వస్తే కొంతవరకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఉన్నవేంటి? సువర్ణ, రజిత, తామ్ర, లోహ. రజిత మూర్తిత్వం వచ్చింది కాబట్టి మేషరాశి వారికి కొంతవరకు ఉపయుక్తంగా మంచి ఫలితాలు కలిగిస్తాయి. చతుర్థ భావంలో ఉంది కాబట్టి విద్యార్థులకి కొంతమేర ఉపయుక్తంగా ఉంటుంది. అంటే విద్యాభ్యాసం బాగుంటుంది, మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత చదువులకు వెళ్ళాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుందని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కొంత శ్రమ తర్వాత విదేశీ అవకాశాలు లభించేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కొంత శ్రమ అనేది ఉంటుందంటే ఒకసారి రిజెక్ట్ అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ఉద్యోగస్తులకి కొంత శ్రమ పెరుగుతుంది, ఎందుకంటే 12వ భావం పైన దృష్టి ఉంది కదా, శ్రమ కొంత పెరుగుతుంది. అంటే ఎక్కువగా శారీరక శ్రమ పడాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు. దానికి తగ్గట్టుగా కొంత సానుకూల ఫలితాలు వస్తాయి. ధనలాభాలు స్వల్పంగా ఉంటాయి, కొంతవరకు పర్వాలేదు. ఉద్యోగస్తులకి అనుకున్నంత గ్రోత్ లేకపోయినా కొంత గ్రోత్ బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొంత ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. చిన్న చిన్న జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చేటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఎసిడిటీ ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటే దానిపైన శ్రద్ధ పెట్టుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. శుభమూలక ధన వ్యయం కొంతవరకు జరుగుతుంది మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారిని తీసుకుంటే 3వ భావంలోకి సంచరిస్తోంది. వృషభం, మిథునం, కర్కాటకం 3వ భావంలోకి సంచరిస్తోంది. లోహమూర్తిత్వంతో సంచరిస్తోంది. లోహమూర్తిత్వం అంటే కొంత మూర్తిత్వంలో ఉండేటువంటి శుభాల్లో కాస్త లాస్ట్ అనమాట, అంత గొప్ప ఫలితాలు ఉండవు. అంటే శ్రమకు తగ్గ ఫలితాలు రావు. దృష్టిలో చూసుకుంటే 7వ దృష్టి 7వ భావం పైన, 9వ భావం పైన, 11వ భావం పైన దృష్టి ఉంది, బాగుంటుంది. కానీ లోహమూర్తిత్వం వలన శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ అని ఉంటాయి. వృషభ రాశి వారికి తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. తరచుగా తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది, దానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నించే వారికి ట్రాన్స్ఫర్స్ లభిస్తాయి, కానీ ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ అవ్వడం కానీ, అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరగడం, లేదంటే మీకు ఇష్టం లేని అధికారి కింద పనిచేయాల్సి రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వృషభ రాశికి శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో శారీరక శ్రమ, మానసిక శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉద్యోగరీత్యా కూడా తరచుగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వృషభ రాశి జాతకులు. వివాహం కాని వారికి కొన్ని రెమెడీస్ చేసుకుంటే వివాహం అయ్యే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. రెమెడీస్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. వివాహం కాని వారికి లోహమూర్తిత్వం వచ్చింది కాబట్టి రెమెడీస్ చేసుకుంటే వివాహ గడియలు త్వరగా దగ్గరికి వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసే వారికి నామమాత్రం ప్రమోషన్లు వస్తాయంటే నాకు ప్రమోషన్ ఇస్తారా లేదా అని మేనేజర్స్తో ఎక్కువగా మాట్లాడే వారికి ఏదో ఇన్నాళ్ళ నుంచి అడుగుతున్నారు, కొంతవరకు చేశారు కాబట్టి ఒక ప్రమోషన్ ఇద్దామని ప్రమోషన్ ఇచ్చి జీతం మాత్రం చాలా స్వల్పంగా పెంచే అవకాశం ఉంటుంది. ఎక్కువ జీతం పెరగదు, స్వల్పంగా జీతం పెరుగుతుంది. ప్రమోషన్లు కూడా అనుకున్నంత గొప్పగా రావు, నామమాత్ర ప్రమోషన్లు వస్తాయి. కొంత మేరకు ధనలాభాలు ఉంటాయి. కొంతమేర ఏదైనా పెట్టుబడులు పెడితే అందరికి వచ్చినంత గొప్పగా కాకుండా కొంతవరకు పర్సంటేజ్లో ఒక 10%, 5%లోని లాభాలతో కొంతమేర పెట్టుబడులకు తగ్గ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధనలాభాలు స్వల్పంగా ఉంటాయి. బోనస్ లాంటివి వచ్చినా కూడా తక్కువ అమౌంట్ వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటాయి ఉద్యోగస్తులందరికీ. ఉద్యోగరీత్యా కూడా ఎక్కువగా తిరగాల్సి రావచ్చు, ట్రిప్స్కి వెళ్ళాల్సి రావచ్చు. ఉద్యోగరీత్యా కూడా ఫారిన్కి కావచ్చు, పక్క రాష్ట్రాలకు కావచ్చు, ఎక్కువగా తిరగడం అనేది ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వారికి గురుడు కర్కాటకంలోకి వచ్చిన తర్వాత. ఇక మిథున రాశి వారిని తీసుకుంటే 2వ భావంలోకి సంచరిస్తాడు. 2వ భావంలోకి సంచరిస్తున్నాడు. తామ్రమూర్తిత్వంతో సంచరిస్తున్నాడు. తామ్రమూర్తిత్వం అంటే కొంతవరకు పర్వాలేదు. సువర్ణ, రజిత, తర్వాత తామ్ర, కాపర్ అంటే కొంతవరకు పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. దృష్టిలో చూసుకుంటే 6, 8 భావాలపైన, 6, 8, 10 భావాలపైన గురుడి యొక్క దృష్టి ఉంటుంది మిథున రాశిలో సంచరిస్తే సమయంలో. ఉద్యోగస్తులకి కొంతమేర ధనలాభాలు ఉంటాయి.
అంటే భారీగా జీతాలు పెరగవు కానీ కొంతమేర పెరుగుతాయి. తామ్రముత్తంతో వచ్చింది కాబట్టి అందరికీ 10% వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఓ 7% వరకు వచ్చే అవకాశాలు కొంతవరకు ఉంటే మిథున రాశి వారికి. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. సడన్గా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సడన్గా చిన్న చిన్న కుటుంబ సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిపై శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. అవన్నీ సమసిపోతాయి కానీ ఇనీషియల్గా కొంత స్ట్రగుల్ అనేది ఉంటుంది. ఆరోగ్యం కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు. కోర్టుకు సంబంధించిన చిక్కులతో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారికి కొంత ధన వ్యయం జరిగిన తర్వాత సానుకూల ఫలితాలు వస్తాయి. తీర్పు వాళ్ళ వైపే ఉంటుంది కానీ కొంత డబ్బులు ఖర్చు చేయాల్సి రావచ్చు. అనుకున్నంత లాభాలు రాకపోవచ్చు మిథున రాశి వారికి కోర్టు ద్వారా. సానుకూల ఫలితాలు వచ్చినా ఏదో కొంతవరకు వాళ్ళకి బెనిఫిట్గానే ఉంటుంది కానీ 100% బెనిఫిట్ ఉండదు. డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు మిథున రాశి వారికి. ఈ కర్కాటకంలోకి గురుడు సంచరించిన తర్వాత ప్రమోషన్స్ విషయానికి వస్తే ఉద్యోగస్తులకి నామమాత్ర ప్రమోషన్లు అంటే ఏదో ఇవ్వాలి కదా అని ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా అందరికీ దక్కకపోవచ్చు. మీ దశ అనుకూలతను బట్టి ఉంటుంది. దశ బాగా అనుకూలిస్తే నామమాత్ర ప్రమోషన్లు ఉంటాయి. దశ కూడా అనుకూలం లేకపోతే ప్రమోషన్లో మీ పేరు తీసేస్తారు. వీళ్ళకి ప్రమోషన్ ఈ సంవత్సరం వద్దు అని తీసేస్తూ ఉంటారు. ఇచ్చే వాళ్ళకు నామమాత్ర ప్రమోషన్లు ఉంటాయి. జీతం కూడా కొంతవరకే పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము. కుటుంబ సమస్యలు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది. దాని గురించి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. కొంత రుణ బాధలు వచ్చే అవకాశం ఉంటాయి. రుణాలు తీసుకునే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వాళ్ళు. డబ్బులు వస్తాయి కానీ ఏదో దేనికోసం పర్సనల్ లోను ఇంకో లోను తీసుకుంటూ ఉంటారు. అవి కట్టాల్సి కాస్త ధనవ్యయం ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం లాంటివి ఏదో ఇబ్బంది వస్తూ ఉంటుంది కాబట్టి రుణ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇది మిథున రాశి వారికి. కర్కాటక రాశి వారికి కర్కాటకంలోని గురు సంచారం కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తిత్వం ద్వారా సంచరిస్తోంది. కర్కాటక రాశి వారికి సువర్ణమూర్తి ద్వారా సంచరిస్తాం చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు లభిస్తాయి. ఉన్నత చదువులు చదవాలి అనుకునే వారికి మంచి కాలేజీలు అడ్మిషన్లు వస్తాయి. విదేశాలకు కూడా వెళ్ళి చదివే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కావాలి అని ప్రయత్నించే వారందరికీ ఉద్యోగంలో మార్పు వచ్చి తీరుతుంది. ఇది కర్కాటక రాశి వారికి అండి. ఉద్యోగంలో మార్పు కోసం చూసేవారికి మార్పు వచ్చి తీరుతుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వివాహం కుదరటం లేదు అనుకుంటే దశానుకూలత బాగుంటే మాత్రం కర్కాటకంలో గురుడు సంచరించిన తర్వాత వివాహం అయ్యి తీరుతుంది. ఉన్నత విద్య ప్రయత్నించే వారికి ఖచ్చితంగా అడ్మిషన్లు దొరుకుతాయి. మంచి కాలేజీలో విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కొత్త విద్యలు నేర్చుకుంటారు, కొత్త టెక్నాలజీలు నేర్చుకుంటారని చెప్పొచ్చు కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి వారికి 12వ ఇంట్లో సంచరిస్తూ ఉంటాడు. రజితమూర్తిత్వం వచ్చింది, కొంతవరకు బాగుంటుంది. 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి సాధారణంగా ఇబ్బంది పెడతాడు కానీ రజితమూర్తిత్వం రావడం వల్ల ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. దానికి రోజు సింహరాశి వారికి అష్టమ శని నడుస్తోంది. సో ఆ ప్రాబ్లము ఇది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. ఎలా ఉంటుందంటే బాగా శ్రమ చేసిన తర్వాత కానీ విదేశాలకు వెళ్ళడం అనేది కుదరదు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ధనవ్యయం అవుతుంటుంది కానీ వీసాలు రావు. ఏదో ఒక విదేశాలకు వెళ్ళడానికి చాలా కష్టపడిన తర్వాత తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం కొంతవరకు ఉంటుంది సింహరాశి వారికి. పౌరహిత్యంలో ఉండేవారికి, అకౌంట్స్ రంగంలో ఉండేవారికి కొంతవరకు గుర్తింపు లభిస్తుంది. శ్రమ తర్వాత గుర్తింపు లభిస్తుంది. ఆ రంగంలో ఉండేవారికి పౌరహిత్యము, అకౌంట్స్, జ్యోతిష్యము ఇలాంటి రంగంలో ఉండేవారికి గుర్తింపు లభిస్తుంది. శుభమూలక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక తీర్థయాత్రలకు వెళ్తారు, ధన వ్యయం అనేది జరుగుతుంది. డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి శుభమూలక ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం పైన బాగా శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. ఎక్కువగా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్, జీర్ణ సంబంధిత ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. గురుడు కనుక సింహరాశి వారికి 12వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు ఉద్యోగంలో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఏం జరుగుతుందో ఏంటో, మేనేజర్ ఏమంటారో, రేపు నా ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో, ఇటువంటి టెన్షన్ వాతావరణం ఉంటుంది ఉద్యోగంలో. కానీ కొంతమేర గట్టెక్కుతారని చెప్పచ్చు. ఇబ్బందులు ఉండవు. అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి కాస్త టెన్షన్ వాతావరణం అనేది ఉంటుంది ఉద్యోగంలో మార్పు పొందాలి అనుకున్న అంత సులభంగా మార్పు రాదు. చాలా కష్టపడిన తర్వాత మార్పు వస్తుంది. బాగా కష్టపెట్టి మార్పు ఇస్తాడు ఉద్యోగస్తులకి. ట్రాన్స్ఫర్స్ కూడా ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కొంతవరకు ఉంటుంది సింహరాశి వారికి. ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్తుంటారు. విదేశాలకు కూడా అంత ఈజీగా ఉండదు. బాగా కష్టపడిన తర్వాత విదేశాలకు వెళ్తారు. ఇక కన్యా రాశి వారిని తీసుకుంటే 11వ భావంలో సంచరిస్తూ ఉంటుంది. కన్యా రాశి వారికి 11వ భావంలో సంచరిస్తూ ఉంటుంది. లోహమూర్తిత్వం వచ్చింది. లాభభావంలో గురు సంచారం చాలా మంచిది కానీ లోహమూర్తిత్వం రావడం వలన శక్తి తగ్గిపోయింది గురుడికి. అనుకున్నంత ఫలితాలు ఇవ్వడు. దృష్టులు ఎక్కడ ఉన్నాయి అని చూసుకుంటే 3, 5, 7, 3 భావాన్ని, 5వ భావాన్ని, 7వ భావాన్ని దృష్టులు ఉన్నాయి. మంచి ఫలితాలే వస్తాయి కానీ అంత
హ్యాపీ తీసుకొచ్చేలా ఉండదు. సాధారణ ధన లాభాలు అంటే బోనస్ వస్తుంది. రూ. 1,00,000 బోనస్ వస్తుందన్న వాళ్ళకి ఒక 60,000 70,000 వస్తుంది బోనస్. ఈ విధంగా ఉంటుంది. సో సంతోషం కొంత తగ్గుతుంది చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశం కొంతవరకు ఉంటుంది. డిపార్ట్మెంట్స్ మారడాలు కానీ, లేదా అధికారి మారిపోయి అధికారి కాస్త వీళ్ళతో అధికారితో సరిగ్గా పడకపోవడం లాంటివి జరిగే అవకాశం కొంతవరకు ఉంటుంది కన్యారాశి వారికి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వివాహం కాని వారికి తగిన రెమెడీస్ పరిహారాలు చేసుకుంటే వివాహం అయ్యే అవకాశం కొంతవరకు ఉంటుంది. వివాహం కాని వారికి రెమెడీస్ చేసుకుంటుంటే అవకాశం కొంతవరకు ఉంటుంది అని చెప్పచ్చు. జీతాలు కూడా కొంతవరకు నామమాత్రంగా పెరుగుతాయి. ఎక్కువగా పెరగదు. నామమాత్రంగా జీతాలు పెరుగుతాయని చెప్పొచ్చు. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి ఎక్కువగా ధన వ్యయం చేయాల్సి రావచ్చు. కొత్త టెక్నాలజీస్ ఏమైనా ఉన్నా, కొత్త విద్యలు నేర్చుకోవాలనుకుని కొంత ధన వ్యయం జరిగే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. తులారాశి వారిని తీసుకుంటే 10వ ఇంట్లోకి సంచరిస్తున్నాడు. తామ్రమూర్తిత్వం వచ్చింది. పర్లేదు, కొంతవరకు బెటర్. కొంత తామ్రమూర్తిత్వం వచ్చింది కాబట్టి దృష్టులు 2, 4, 6. సో ఉద్యోగస్తులకి శ్రమతో కూడిన విజయం. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి లాభం వస్తుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకి బాగా కష్టపడితే గుర్తింపు వస్తుంది. మామూలుగా కష్టపడితే మామూలుగా ఉంటుందని చెప్పొచ్చు. ఆర్థిక లాభాలు కూడా సామాన్యంగా ఉంటాయి. అనుకున్న జీతాలు పెరగవు. ఒక 25,000 జీతం పెరుగుతుంది అనుకుంటాడు, 15,000 పెరుగుతుంది. 15,000 పెరుగుతుంది అనుకున్న వాళ్ళకి ఒక 5,000 పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆర్థిక లాభాలు సామాన్యంగా ఉంటాయి. తులారాశి వారికి జీతభత్యాలు సాధారణంగా సామాన్యంగా పెరుగుతాయి. బోనస్లు కూడా సామాన్యంగా వస్తాయి ఉద్యోగస్తులకి. నూతన గృహం కొందాము అనే ఆలోచనతో ఆ ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ 100% సక్సెస్ అప్పుడే రాదు. ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. నూతన గృహం కొందాము అనేసి ప్రయత్నాలు మొదలు పెడతారు. ఆ దిశగా ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు తులారాశి వారు. విద్యార్థులకి శ్రమ ఎక్కువ, బాగా కష్టపడితేనే మంచి మార్క్స్ వస్తాయి. బాగా కష్టపడాలి మంచి మార్క్స్ రావాలంటే. లేదంటే ఏదో యావరేజ్గా 40%, 50%తో అయిపోతుంది. బాగా కష్టపడితే 65, 75% వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులందరికీ, తులారాశి వారికి. ఇక వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశి వారికి 9వ ఇంట్లోకి రజిత మూర్తిత్వం వచ్చి సంచరిస్తున్నారు. చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వారికి. వృశ్చిక రాశి వారికి చాలా చాలా బాగుంటుంది. 9వ భావంలో సంచరణ రజత మూర్తిత్వం వచ్చింది. దృష్టులు 1, 3, 5. 1వ భావాన్ని చూస్తుంది, 3వ భావాన్ని చూస్తుంది, 5వ భావాన్ని చూస్తుంది. సో ఉద్యోగస్తులకి ప్రమోషన్లు వస్తాయి. అనుకున్న ప్రమోషన్లు వస్తాయి. కొంతవరకు బాగుంటుంది. సువర్ణ మూర్తిత్వం కాకపోయినా రజిత మూర్తిత్వం వచ్చింది కాబట్టి ప్రమోషన్లో కొంతమేర ఆనందంగానే ఉంటుంది ఉద్యోగస్తులకి. ఉద్యోగం మారదాము అనుకునే వాళ్ళకి కూడా నూతన ఉద్యోగాలు ఖచ్చితంగా దొరుకుతాయి. ఈ గురుడు కర్కాటకంలోకి వెళ్ళిన తర్వాత జూన్ 2 తర్వాత వృశ్చిక రాశి వారికి నూతన ఉద్యోగాలు దొరికి తీరుతాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి కాలేజీలు అడ్మిషన్స్ లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా సమయం చాలా బాగుంది. విదేశాలకు వెళ్తారు వృశ్చిక రాశి వారు. కొత్త టెక్నాలజీలు, కొత్త విద్యలు నేర్చుకుంటారు. తీర్థయాత్రలకు వెళ్తారు. దైవభక్తి పెరుగుతుందని చెప్పొచ్చు. పూజలు అవి ఎక్కువగా చేస్తుంటారు ఇంట్లో. అంతేకాకుండా ఆర్థిక లాభాలు బాగా ఉంటాయి. బోనస్ రావడం కానీ ఇంకేదో కానీ ఆర్థిక లాభాలు కలుగుతాయి. సేవింగ్స్ పెంచుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ఇంతకుముందు కాస్త ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి. అష్టమ భావంలో ఉన్నాడు గురుడు కాబట్టి. రేపు జూన్ తర్వాత కొంతవరకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో మొత్తానికి వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునేవారు విదేశాలకు వెళ్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించేవారికి అడ్మిషన్లు దక్కుతాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకుంటారు. కొత్త విద్యలు నేర్చుకుంటారు. ఆర్థిక లాభాలు కలిగి బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది వృశ్చిక రాశి వారికి. ఇక ధనస్సు రాశి వారిని తీసుకుంటే అష్టమ భావంలో సంచరిస్తుంది. సాధారణంగా అష్టమ భావంలో సంచారం అంటే ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఉచ్చక్షేత్రమైంది కాబట్టి అనుకోని మార్పులు చాలా జరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి. అష్టమ భావంలో సువర్ణమూర్తిత్వం వచ్చింది. పైగా సువర్ణమూర్తిత్వం రావడం ధనుసు రాశి వారికి చాలా మంచిది. ఇక్కడ దృష్టిలు చూసుకుంటే 12, 2, 4 భావాల్ని చూస్తుంది. అనుకోని మార్పులు, శుభమూలక మార్పులే కానీ అనుకోనివి అనూహ్యంగా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగంలో సడన్గా మారడం కానీ, ఒక ఉద్యోగం కోల్పోయి ఇంకో ఉద్యోగం దొరకడం కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి ఉన్నట్టుండిగా మంచి లాభాలు రావడం కానీ, ఒక అనుకోని మార్పులు జరుగుతాయి జీవితంలో ధనుస్సు రాశి వారికి. విదేశీ ప్రయత్నం కోసం చేసేందుకు అనుకోకుండా విదేశాలకు వెళ్ళడం, ఓ షార్ట్ ట్రిప్ కావచ్చు, లాంగ్ ట్రిప్ కావచ్చు, విదేశాలకు వెళ్తారు. విదేశీ ప్రయత్నం చేసి విదేశాలకు వెళ్తారు ధనుసు రాశి వారు. సడన్గా వస్తుంది అవకాశం కూడా. వాళ్ళు అనుకోరు అవకాశం వస్తుందని, అలా వస్తుంది అవకాశం. ఉద్యోగంలో కూడా సడన్ చేంజెస్, సడన్గా ఉద్యోగం రావడం, ఒక ఉద్యోగం కోల్పోయి ఇంకో ఉద్యోగం రావడం, వ్యాపారంలో ఉన్నత స్థాయికి ఎదగడం,
శుభమూలక ధనం ఏం చేస్తారు అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, ఇంట్లో పూజలు పునస్కారాలు చేసుకోవడం కానీ, ఒక శుభమూలక ధనం ఏమని జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, పూజలు పునస్కారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి, సడన్గా డబ్బులు వస్తాయి. బోనస్ రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో ఆస్తి రూపంలో కావచ్చు. బోనస్, ఆస్తి, లేదంటే కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు వాళ్ళకి జాయినింగ్ బోనస్ని ఇవ్వడం కానీ, ఇలాంటివి జరగడం కానీ, ఏదో సడన్గా డబ్బులు వస్తూ ఉంటాయి. ఆకస్మిక ధనప్రాప్తి అనేది లభిస్తుంది ధనుస్సు రాశి వారికి. వ్యాపారం చేసే వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి, ఊహించిన లాభాలు వచ్చి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుందని చెప్పొచ్చు. కానీ కుటుంబ సమస్యలు వేధిస్తాయి ధనుస్సు రాశి వారికి. కుటుంబంలోని సభ్యులతో ఏదో ఒక చికాకులు, వాగ్వివాదాలు, ఒక విమర్శలు ఎదుర్కొనడం, వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు అందరూ. ఇలాంటివన్నీ ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. ఈ సంచారం జరిగిన అష్టమ భావంలో సంచారం అంటే కుటుంబ సమస్యలు వేధిస్తాయని చెప్పొచ్చు. అకౌంట్స్ రంగంలో కానీ, పౌరహిత్య రంగంలో కానీ, జ్యోతిష్య రంగంలో కానీ, ఇలాంటి రంగంలో పనిచేసే వారికి గుర్తింపు లభిస్తుంది. వాళ్ళకి అవార్డ్స్ లభిస్తాయి, మంచి మంచి గుర్తింపు వస్తుంది, పేపర్లో పేర్లు పడతాయి. లేదంటే ఒక ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అందుకోవడం కానీ, ఒక సంస్థల నుంచి అవార్డులు అందుకోవడం కానీ, దేవాలయాల నుంచి అవార్డ్స్ అందుకోవడం కానీ జరుగుతూ ఉంటాయి ధనుసు రాశి వారికి ఈ కర్కాటక రాశిలో గురుడు సంచరిస్తున్నప్పుడు. ఇక మకర రాశి ఫలితాలు తీసుకుంటే సప్తమ భావంలో గురు సంచారం జరుగుతోంది, లోహమూర్తిత్వం వచ్చింది. భావ సంచారం బాగుంది, సప్తమ భావంలో గురుడు మంచి ఫలితాలు ఇస్తారు, కానీ లోహమూర్తిత్వం వచ్చింది. దానివల్ల దాని యొక్క శక్తి తగ్గిపోయింది. దృష్టిని చూసుకుంటే 11, 1, 3 భావాలను చూస్తూ ఉంటాం. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ రెమెడీస్, పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే లోహమూర్తిత్వం వచ్చింది కదా, దశానుకూలత బాగుంది అనుకుంటే కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల వివాహం త్వరగా అవుతుంది. దశానుకూలత కూడా బాగాలేదంటే కాస్త కష్టపడి వివాహం చేసే అవకాశం ఉంటుంది, లేదా వివాహ ప్రయత్నాలు కాస్త ముందుకు వెళ్తూ ఉంటాయి, కానీ వివాహం కొంత సమయం పడుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలో తర్జన భర్జనలు పడే వారికంటే ఇబ్బందులు, గొడవలు పడేవాళ్ళు కొంతవరకు శమించిపోతాయి మకర రాశి వారికి. గొడవలు శమించి కొంత జీవితం ముందుకు వెళ్తుంది, ఏదో విధంగా ఒక ఇంట్లో ప్రశాంతంగా వెళ్తూ ఉంటారు. వైవాహిక జీవితంలో బాగా ఘర్షణ వాతావరణం ఉన్న వాళ్ళందరికీ, మకర రాశి వారికి స్వల్పంగా ఆర్థిక లాభాలు ఉంటాయి. అంటే అద్భుతంగా ఉండవు, కానీ స్వల్పంగా ఆర్థిక లాభాలు ఉంటాయి మకర రాశి వారికి. ఏదో కొంత జీతం పెరగడం కానీ, కొంత బోనస్ రూపంలో రావడం కానీ, ఇలాంటి ఉద్యోగస్తులకి నామమాత్రం ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఏదో అడుగుతున్నాడు కదా అని ఒక ప్రమోషన్ ఇవ్వడం అనమాట, అలాంటివి వచ్చే అవకాశం ఉంటే మకర రాశి వారికి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగం లభిస్తుంది, కానీ అంత సాటిస్ఫాక్టరీగా ఉండదు. ఏదో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగంలో జీతం సరిగ్గా లేదనో, మేనేజర్తో తలనొప్పి ఉందనో ఏదో మారుతారు ఉద్యోగం, కానీ 100% సాటిస్ఫాక్టరీ ఉండదు. ఇక్కడ 10,000 వస్తుందంటే కొత్త ఉద్యోగంలో 12,000, 13,000 వస్తుంది, అంటే ఎక్కువ జీతం పెరగదు. మిగతావన్నీ బాగున్నా జీతం ఎక్కువగా పెరగదు, ఏదో కొంత సంతోషాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఓవరాల్గా మకర రాశిని తీసుకుంటే నామమాత్రం సంతోషం అనేది ఉంటుంది. వీళ్ళు గురుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిది. వివాహం కాని వివాహం జరుగుతుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్న వారికి సమస్యపోయి కొంతవరకు వైవాహిక జీవితం బాగుంటుంది. కొంత మేరకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు నామమాత్ర ప్రమోషన్ లభిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి మకర రాశి వారికి. ఇక కుంభరాశిని తీసుకుంటే 6వ భావంలో సంచారం చేస్తుంది. సాధారణంగా 6వ భావంలో అంటే కొంత ఇబ్బందులు తీసుకొస్తుంది, కానీ సువర్ణమూర్తిత్వం వచ్చింది కుంభరాశి వారికి, కొంతవరకు మంచిది. దృష్టులు తీసుకుంటే 10, 12, 2. ఇక ఉద్యోగస్తులకు మంచి సమయం, కష్టపడితే మంచి ప్రమోషన్లు వస్తాయి, నూతన ఉద్యోగం లభిస్తుంది. నూతన ఉద్యోగం లభిస్తుంది లేదా ప్రమోషన్ లభించి మంచి స్థానానికి వెళ్తారు కుంభరాశి వారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి, డబ్బులు బాగుంటాయి, ఆర్థిక లాభాలు కలుగుతాయి. విదేశాలకు ప్రయత్నించే వారికి ఖచ్చితంగా విదేశీ అవకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి, ఖచ్చితంగా విదేశాలకు వెళ్తారు. ఆరోగ్యం సిద్ధిస్తుంది, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుంది. శుభమూలక ధన వ్యయం జరుగుతుంది, శుభమూలక ధన వ్యయం జరుగుతుంది. కొంత రుణములు చేసే అవకాశాలు ఉంటాయి, రుణాలు కూడా చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది కుంభరాశి వారికి గురుడు సంచారం మారిన తర్వాత. ఇక మీనరాశి వారికి 5వ భావంలో సంచారం, కానీ తామ్రమూర్తిత్వం వచ్చింది. 5వ భావంలో గురు సంచారం చాలా చాలా బాగుంటుంది, కానీ తామ్రమూర్తిత్వం రావడం వలన బలం కొంచెం తగ్గింది. 25% బలమే ఉంటుంది గురుడికి, 100% రిజల్ట్స్ ఇవ్వలేదు. సో ఎటువంటి వస్తాయి, దృష్టులు ఏంటని చూసుకుంటే 9వ భావాన్ని, 11వ భావాన్ని, లగ్నాన్ని, రాశిని చూస్తూ ఉంటాడు. ఫలితాలు చూసుకుంటే నూతన ఉద్యోగం సిద్ధిస్తుంది, కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, అద్భుతంగా కాకుండా కొంతవరకు బెనిఫిట్ ఉంటుంది, నూతన ఉద్యోగం సిద్ధిస్తుంది. కానీ ఉద్యోగంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది, శారీరక మానసిక శ్రమ పెరుగుతుంది. మీనరాశి వారికి ఉద్యోగంలో శారీరక శ్రమ, మానసిక శ్రమ పెరుగుతుంది.
నూతన ఉద్యోగంలో చేరిన సంతోషం కంటే ఆ శ్రమ వల్ల నలిగిపోతారు మీనరాశి జాతకులు. ఉద్యోగస్తు ఉన్నవారికి బాగా శ్రమ పెట్టిన తర్వాత ప్రమోషన్స్ వస్తాయి. శ్రమతో కూడిన విజయాలు, ఆ తర్వాత ప్రమోషన్లు వస్తాయి మీనరాశి వారికి. ప్రమోషన్లు ఇస్తారు కానీ బాగా శ్రమ పెడతారు. నువ్వు అక్కడికి వెళ్ళి, ఈ ఊరెళ్ళి, ఆ ఊరెళ్ళి, ఈ పని చేయి, ఆ పని చేయి, రాత్రి పగలు పని చేయించి అప్పుడు ప్రమోషన్లు ఇస్తారు. నూతన విద్యలు నేర్చుకుంటారు, నూతన టెక్నాలజీ నేర్చుకుంటారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి బాగా కష్టపడిన తర్వాత విదేశీ అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. కొంతవరకు ధనలాభాలు కలుగుతాయి. కొంతవరకు ధనలాభాలు కలుగుతాయి మీనరాశి వారికి. ఇవి గురుడు కర్కాటక రాశిలోకి సంచరించిన తర్వాత ప్రతి రాశికి జరిగేటటువంటి ఫలితాలు. ఓవరాల్గా చూసుకుంటే ఏది బాగుంటుంది అంటే కర్కాటక రాశి వారికి కొంతవరకు బాగుంటాయి. కర్కాటక రాశి వారికి చాలా బాగుంది. ఆ తర్వాత చూసుకుంటే వృశ్చిక రాశి వారికి చాలా 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 బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి చాలా బాగుంటుంది గురు సంచారం తర్వాత. ఇంకా ఆ తర్వాత ఎవరంటే ఇంకా నార్మల్గా ఉంటుంది ఎవరికంటే. ఓన్లీ కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా 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 బాగుంటుంది. ఇంకొంతవరకు పర్వాలేదు అని అనుకుంటే కుంభరాశి వారికి. కుంభరాశి వారికి కూడా పర్వాలేదు, ఎందుకంటే ద్వితీయ లాభస్థానానికి అవుతారు కదా. కొంతవరకు పర్వాలేదు కుంభరాశి. ఫస్ట్ వచ్చేది వృశ్చిక రాశి, ఆ తర్వాత కర్కాటక రాశి, ఆ తర్వాత కుంభరాశి. ఈ మూడు రాశుల వారికి ఈ సంవత్సరం చాలా 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 బాగుంటుంది గురు సంచారం జరిగిన తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్లోనే కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతాయి. కన్సల్టేషన్ ఛార్జెస్ వర్తిస్తాయి. ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు కూడా ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే జూన్ 6వ తారీఖున కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఆ బ్యాచ్లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. వివరాల కోసం వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. ఓం నమో నారాయణ.